నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతీయ జనతా పార్టీ అప్రతిహత ప్రస్థానం ఉత్తరాదిలో కొనసాగుతోంది. కానీ ఎక్కడో దక్షిణాదిలో కొంత తడబడుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. దక్షిణాదిలో, అందులోనూ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఫేస్గా ఒక రకంగా చెప్పాలంటే ఆయన బీజేపీ ఐడియాలజీని, బీజేపీ గుర్తుని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించినటువంటి జాతీయవాద భావనల్ని తమిళనాడులో క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయినటువంటి అన్నామలై ఇప్పుడు పార్టీని వీడతారు అనే చర్చ మొదలవడమే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంకొక రకంగా చెప్పాలంటే జాతీయవాద శ్రేణులకు ఇది ఖచ్చితంగా నిరుత్సాహపరిచే అంశమే. అన్నామలై పార్టీ వీడుతున్నారు, ఒక కొత్త పార్టీ పెడతారు అనే చర్చ నడుస్తోంది. అక్కడ కొన్ని పోస్టర్లు వెలిశాయి తమిళనాడులో. తను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు, మక్కల్ సఖీ ఇయక్కం అనే ఒక పార్టీయా ఆర్గనైజేషన్ ఇంకా ఇప్పటికి డిసైడ్ కాలేదు. కానీ ఒక కొత్త సంస్థ, ఒక కొత్త వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అన్నామలై ఆలోచిస్తున్నారన్న చర్చకు సంబంధించిన వార్తాంశాలు అయితే విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. సరే, తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల మీద అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ని కలిసే అవకాశం ఉంది. కలిసి ఆయనతో చర్చిస్తూ ఉన్నారు. అండ్ ఆయన చెప్పే సూచనల మేరకు కూడా అన్నామలై కొంత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమో లేదా అమలుపరచడమో చేయవచ్చు అనే చర్చ నడుస్తోంది. నిజానికి నేను ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, సౌత్ ఇండియాలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తడబడుతోంది అని. ఖచ్చితంగా మనం అది నిజమనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి, ఈ 5 రాష్ట్రాలే దక్షిణాది రాష్ట్రాలను నేను వింధ్యకు యువతలో కిందకు ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈవెన్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఈవెన్ గోవా రాష్ట్రం కూడా దక్షిణాది కిందకే వస్తుంది. బట్ వాటిని పక్కన పెట్టి ఈ 5 రాష్ట్రాలను మనం ప్రాతిపదికగా తీసుకుంటే కనుక ఈ 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అక్కడ లింగాయత్ సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా యడ్యూరప్పకు పేరుంది. ఆ బలమైన సామాజిక వర్గం బీజేపీ వెంట ఉండడము అండ్ యడ్యూరప్ప చరిష్మా, వీటన్నిటితోటి బీజేపీ అక్కడ అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత మళ్ళీ యడ్యూరప్పను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో బీజేపీ కర్ణాటకలో కొంత స్ట్రాంగ్గానే ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సిగ్నిఫికెంట్గా కనిపించట్లేదు. తెలంగాణలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కీలకంగా చెప్పాలంటే ఒక 8 ఎంపీ స్థానాలని గెలవడము, 8 మంది ఎమ్మెల్యేలని గెలుచుకోవడంతో తెలంగాణలో నెంబర్ 1లోకి రావడానికి ఆస్కారం ఉంది అనిపిస్తుంది. కానీ ఇంకా ఇప్పుడు 3rd పొజిషన్లోనే ఈరోజు కూడా కనబడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితి. సరే, ఇక్కడ నేను తమిళనాడు విషయానికి వస్తాను. అసలు తమిళ రాజకీయాల్లో, ద్రవిడ రాజకీయాలు మొదటి నుంచి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో తమిళ రాజకీయాలు విభిన్నంగా సాగుతూ వచ్చాయి. అక్కడ ఒక ప్రాంతీయ భావనలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత, స్వాతంత్రానికి ముందు కూడా, ఈవెన్ పెరియార్ అనే చెప్పబడేటువంటి రామస్వామి నాయగర్ సమయంలో కూడా భారత వ్యతిరేక భావనల్ని కలిగినటువంటి ప్రాంతంగా అక్కడ రాజకీయాలు నిలిచాయి. సో భారత వ్యతిరేకత నుంచి తమిళ ప్రత్యేకత వరకు, అంటే ఒక ప్రాంతీయ అభిమానం వరకు, దేశం పట్ల వ్యతిరేకత నుంచి ప్రాంతం పట్ల అభిమానానికి దారి తీసినటువంటి రాజకీయాలు మనకు తెలుసు. సో అట్లాంటి రాజకీయాల్లో అన్నామలై కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. బీజేపీ స్టాండ్ని, బీజేపీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కానీ పొలిటికల్లీ ఆయనను పక్కన పెట్టి అన్నాడీఎంకే వైపు బీజేపీ నిలవడంతో ఇప్పుడు ఆయన నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక నిరాశతో ఉన్నారు. అండ్ బీజేపీతో కలిసి నడవలేమన్న స్థితిలోకి అన్నామలై వెళ్ళిపోయారన్న చర్చ కూడా నడుస్తోంది. నిజానికి బీజేపీ తమిళనాడులో ఏం చేసింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నేను చెప్తాను. తమిళనాడులో 2014లో మోదీ గారు ప్రధాని అయిన సందర్భంలో జయలలిత, కరుణానిధి ఇద్దరూ కూడా బ్రతికే ఉన్నారు. జయలలిత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తమిళనాడులో. జయలలిత మోదీ గారికి మద్దతు పలకలేదు. అప్పటిదాకా కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఏడీఎంకే 2014లో మోదీ గారు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో ఎన్డీఏ కూటమిలో లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే తమిళ రాజకీయాల్లో అంతో ఇంతో హిందుత్వ భావనలు కలిగినటువంటి పార్టీగా అన్నా డిఎంకేకే పేరుంది. డిఎంకే ఫక్తు సెక్యులర్ రాజకీయాల పేరిట హిందూ వ్యతిరేక ధోరణులనే కలిగి ఉంటుంది. 2014లో మోదీకి మద్దతు పలకలేదు జయలలిత.
2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా అప్పుడు కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది అండ్ ఏడీఎంకే ఒంటరిగానే వాళ్ళు వెళ్ళారు అండ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేరు. 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి 2014, 19, 24 లోక్సభ ఎలక్షన్స్, 2016, 2021, 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫలితాలను ఒకసారి చెప్తాను. నేను బీజేపీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. దీన్ని బట్టి మనకు అక్కడ బీజేపీ ఎటువంటి స్థితిలో ఉందో అర్థమవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం ఒక స్థానంలో గెలిచింది. అప్పుడు అలయన్స్లో లేరు. 5.56% ఓట్లను కలిగి ఉంది. అండ్ 2019 లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. 5 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా గెలవలేదు. 3.58% ఓట్ షేర్ వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఒంటరిగా బరిలో నిలిచింది. అన్నామలై నేతృత్వంలో ఏడీఎంకేతో పొత్తు లేకుండా బరిలో నిలిచింది. 23 స్థానాల్లో పోటీ చేసింది. 0 ఒక్క స్థానం కూడా గెలవలేదు. 11.24% ఓట్లతోటి ఓట్ పర్సెంటేజ్ అయితే పెంచుకోగలిగింది. సరే, లోక్సభలో ఓట్ పర్సెంటేజ్ పెరగడాన్ని అన్నామలై చరిష్మాగానే చూడాలని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల ఎక్కువ ఓట్లు వచ్చాయని ఇంకొక వైపు వర్గం కూడా వాదిస్తూ ఉంటుంది. ఇక అసెంబ్లీకి సంబంధించి చూస్తే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ లేదు. 165 స్థానాల్లో పోటీ చేస్తే 0 ఒక్క సీటు కూడా గెలవలేదు. 2.6% ఓట్లు వచ్చాయి బీజేపీకి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే అలయన్స్లో ఎలక్షన్స్లోకి వెళ్ళారు. అప్పుడు 20 స్థానాల్లో పోటీ చేస్తే 4 స్థానాల్లో విజయం సాధించారు. 2.62% ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం సాధించిన సందర్భం 4 సీట్లు గెలిచారు. 2.62% ఓట్లు వచ్చాయి. ఇక 2026 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 33 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో గెలిచారు. 2.97% ఓట్లు వచ్చాయి. అంటే ఈ మొత్తం 3 ఎలక్షన్స్ని చూస్తే 2016, 2021, 2026 3 ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే 3% మించి బీజేపీ ఓట్లు రాబట్టలేకపోయింది. అలయన్స్లో ఉన్నా, అలయన్స్లో లేకపోయినా. సరే, అలయన్స్లో లేకుండా 2014లో 2016లో పోటీ చేసింది. ఆ తర్వాత 2 సార్లు కూడా అలయన్స్లోనే ఉంది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే 2014లో 5.56%, అక్కడి నుంచి 19కి వచ్చేసరికి 3.58%, 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికి 11% ఓట్లు రాబట్టగలిగింది బీజేపీ. అంటే బీజేపీ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తమిళనాడులో అన్నామలై కీలక పాత్ర వహించారు. అన్నామలై చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఎలక్షన్స్లో ఫలితాలను పక్కన పెడితే ఐడియాలజికల్ ఫైట్లో అన్నామలై చాలా సీరియస్ రోల్ పోషించారు. పెరియార్ని విమర్శించడం దగ్గర నుంచి, అన్నాదురైని విమర్శించడం దగ్గర నుంచి, కరుణానిధి, జయలలిత, ఇంకా చెప్పాలంటే అసలు డిఎంకే ఏడీఎంకేకి సంబంధించినటువంటి ఆ ద్రవిడ రాజకీయాలను మొత్తం ఎక్స్పోజ్ చేశాడు. అందులో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అటువంటి అన్నామలైని పక్కన పెట్టి ఆయన్ని పట్టించుకోకపోవడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పిదము అని అన్నామలై అభిమానులు, బీజేపీలో ఉన్నటువంటి కొంత కార్యకర్తలు చెబుతూ ఉంటారు. ఇట్లాంటి టైంలో అన్నామలై ఏం చేయవచ్చు, ఆయన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమి ఉండబోతున్నాయి, ఆయన ఏ అవకాశాలు ఆయనకు ఉన్నాయి చూస్తే కనుక, ఆయన ఒక నిజంగానే ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకొని బయటకెళ్ళి ఒక సొంతగా పార్టీ పెట్టి ఎలక్షన్స్ లీడ్ చేయడము లేదా ఎలక్షన్స్ కొట్లాడడం. 2, ఒక సంస్థను ఏర్పాటు చేసి కేవలం ఒక మొమెంటం బిల్డ్ చేయడానికి మాత్రమే ఆ సంస్థ ద్వారా పనిచేయడం. ఈ రెండిటికి భిన్నంగా కొంతకాలం పాటు మొమెంటం బిల్డ్ చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా ఎలక్షన్స్లోకి వెళ్ళడము. ఇలా ఒక 2-3 ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సౌత్ ఇండియాలో మనము ఇప్పటికే చూసాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అటు జయప్రకాష్ నారాయణ గారు, జేపీ గారు ఒక పెద్ద మూమెంట్ బిల్డ్ చేశారు లోక్సత్తా పేరిట. కానీ ఆయన పొలిటికల్గా సక్సెస్ కాలేకపోయారు. ఐఏఎస్ ఆఫీసర్, సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్, దేశంలో చాలా అద్భుతమైనటువంటి సంస్కరణలను కాంక్షించినటువంటి వ్యక్తి, అన్నిటిలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పొలిటికల్ జర్నీ మాత్రం సక్సెస్ఫుల్గా సాగలేదు. ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ అన్నామలై బాటలోనే ఆయన కూడా వీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కూడా పొలిటికల్ జర్నీ సరిగ్గా సమర్థవంతంగా నడవలేదు. ముందు ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడము, తర్వాత ఇంకో పార్టీ పెడతానడము, ఈవెన్ బీజేపీ అవకాశాల గురించి ఎక్స్ప్లోర్ చేయడము. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకా మొత్తానికి రాజకీయాలు విరమించుకుని ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అన్నామలై పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుందా, లేదా అన్నామలై
నిజంగానే పొలిటికల్ డిటర్మినేషన్ని, అంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అవగాహనని, రాజకీయపరమైనటువంటి విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారా అనేది కీలకమైనటువంటి అంశం. సో ఏదేమైనా అన్నామలైని వదులుకోవడం మాత్రం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తప్పు చేసినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం చాలా సందర్భాల్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద వాళ్లకు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ముఖ్యంగా వాళ్ళకు భాషాపరమైనటువంటి సమస్య ఒకటి, రెండు ఈక్వేషన్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, లేదా అర్థం చేసుకుని కూడా నిర్ణయాలు సరిగ్గా తీసుకోని పరిస్థితి ఏమైనా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి వచ్చిందా తెలియని అంశము. మూడవది వర్గ విభేదాలు. అండ్ నిజానికి పార్టీ ఎదగకపోయినా పార్టీలో వర్గపోరు మాత్రం చాలా సీరియస్గానే ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. సో ఈవెన్ తమిళనాడులో అలాంటి పరిస్థితి, అటు కర్ణాటకలో అలాంటి పరిస్థితి, ఈవెన్ తెలంగాణలో ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ కుల సమీకరణలు లేదా వర్గ పోరు ఇవన్నిటినీ హ్యాండిల్ చేయడంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఎందుకో పట్టించుకోవట్లేదా, ఇగ్నోర్ చేస్తున్నారా, లేకపోతే కావాలనే వీళ్ళని అలా ప్రేరేపిస్తున్నారా, సమయం వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటున్నారా కూడా తెలియదు. ఏది ఏమైనా బీజేపీ మాత్రం నష్టపోతుందన్నమాట మాత్రం ఖచ్చితమైన అంశమే. ఇక నాలుగో అంశం మనీ. జాతీయ రాజకీయాలు ఓవరాల్గా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఐడియాలజికల్ ఫైట్ ఉంటుంది, పొలిటికల్ యుద్ధాన్ని వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్లో ఒక పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొంది, కానీ అక్కడ డబ్బు పాత్ర చాలా తక్కువ. ఒక ఎంపీ గెలవాలంటే, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే తక్కువ ఖర్చు అవుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళనాడులో విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఎన్నికల ఖర్చుని హ్యాండిల్ చేయడంలో కూడా అండ్ దాన్ని బేరీజు వేసుకోవడము, అండ్ ఇక్కడున్న ప్రాంతీయ పార్టీల బలాల్ని సరిగ్గా సమర్థవంతంగా అర్థం చేసుకొని దానికి తగ్గ వ్యూహాల్ని రచించడంలో ఎక్కడో బీజేపీ ఫెయిల్ అవుతున్నట్టుగా కనబడుతోంది. ఇక చివరిగా హిందుత్వ రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి భారతీయ జనతా పార్టీ, హిందుత్వ భావజాలాన్ని తీసుకెళ్లేటువంటి భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో భక్తి ఉంది కానీ శక్తి లేదన్న విషయాన్ని గ్రహిస్తోందా అనే సమస్య ఉంది. భక్తి చాలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భక్తి, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని కాపాడుకునే విధానాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆలయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ ప్రవచనకారుల ప్రవచనాలని, లేకపోతే ఈవెన్ భక్తికి సంబంధించినటువంటి అంశాలని, ఆలయాల్లో రద్దీ కావచ్చు, పండగల్ని సెలబ్రేట్ చేసుకునే విధానం కావచ్చు, ఓవరాల్గా భక్తి భావనలకు సౌత్ ఇండియాలో లోటు లేదు. కానీ శక్తి ప్రదర్శన విషయంలో మాత్రం ఖచ్చితమైన సమస్య ఉంది. దాన్ని తీసుకెళ్లడంలో, దాన్ని ఒక ఐడియాలజికల్ ఫైట్గా మార్చడంలో, దాన్ని ఒక పొలిటికల్ అంశంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్ వైఫల్యాలైతే స్పష్టంగా కనబడుతున్నాయనేది ఇంకొక అభిప్రాయం. చివరిగా లీడర్స్ని గుర్తించడము, వాళ్ళని గ్రూమ్ చేయడము, వాళ్ళని నిజంగా ఒక గొప్ప నాయకుడిగా వాళ్ళని నిలబెట్టే విధంగా వెనకాల నుంచి సపోర్ట్ చేయడము, అదేగాక లీడర్స్ మధ్య విభేదాలని తొలగించడము, సమన్వయం కల్పించడము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొన్ని ఫాల్ట్ లైన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా అన్నామలై పార్టీని వీడతారన్న చర్చ ఒక రకంగా నిరాశాజనకమైందే జాతీయవాదులకి. సరే, అలాంటి నాయకుడు ఎక్కడున్నా కానీ ఆయన జాతీయవాదాన్ని వదలడు అనే విషయం అయితే మనకు కొంత కనబడుతుంది. కాబట్టి ఎస్, పొలిటికల్గా కాకపోయినా ద్రవిడ రాజకీయాల్లో తమిళనాడులో జాతీయవాద భావనల్ని ప్రేరేపించడంలో అన్నామలై సక్సెస్ కావాలనే కోరుకుందాం. అండ్ పార్టీని వీడకపోతే బెటర్, ఒకవేళ వీడినా కూడా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే. అంతకుమించి మనం ఏం చేయలేం, బికాస్ బీజేపీ అధిష్టానం దీని మీద ఎలా ఆలోచిస్తుందనేది చూడాలి. సో నెక్స్ట్ అనాలిసిస్ నేను ఈ అప్డేట్స్ని ఇంకొన్ని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ తమిళ రాజకీయాలకు సంబంధించి నాకున్న అవగాహన మేరకు నేను చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.